ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లాక్డౌన్లో 17వ ఆదివారం ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య సందేశం మీకు అందించడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఈ రీతిగా ఈ వాక్యం వింటున్న మిమ్మును అలాగే బోధిస్తున్న మమ్మను తన కృపలో కాపాడుతున్నందుకు దేవునికి ఎనలేని స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. పాత నిబంధన గ్రంథం నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. పాత నిబంధన గ్రంథంలో యోవేలు గ్రంథంకి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక యాటమ్ బాంబ్ ఉపయోగిస్తే ఒక పట్టణాన్ని సమూలంగా నాశనం చేయొచ్చు. ఈ యాటమ్ బాంబ్ని మానవుడు తన మేధస్సుతో ఈ యాటమ్స్ అన్నిటినీ కూడా ఒక బాంబుగా తయారు చేసి విస్ఫోటనం చేసే శక్తితో దాన్ని తయారు చేశాడు. సో అది ఒక పట్టణాన్ని సమూలంగా నాశనం చేయగలుగుతుంది. అలాగే ఒక అగ్నిపర్వతం వాల్కనో బర్స్ట్ అయినప్పుడు ఆ పరిసర ప్రాంతంలో కూడా గొప్ప శక్తి విడుదలై లావా ప్రవహించి గొప్ప నష్టం కలుగుతుంది. అలాగే భూకంపం వచ్చినప్పుడు రెక్టర్ స్కేల్ మీద అది నమోదు 8 అలా వచ్చినప్పుడు అది చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే సునామీ, అది సముద్రము ఉప్పొంగినప్పుడు సునామీ సంభవించినప్పుడు దానిలో ఎంతో శక్తి కనిపిస్తుంది. అలాగే ఒక తుఫాన్ వచ్చినప్పుడు, ఒక హరికేన్ సైక్లోన్ వచ్చినప్పుడు అది చాలా శక్తితో అది దూసుకొని వచ్చి తీర ప్రాంతం అంతటిని కూడా ధ్వంసం చేస్తూ ఉంటుంది. అలాగే వరదలు వచ్చినప్పుడు కొండలు, లోయలు, చర్యల్లోంచి ఆ ప్రవాహము తాకిడికి ఇల్లు పునాదులతో సహా మనుష్యులు అందరూ కూడా కొట్టుకుపోతూ పశువులు నశించిపోతూ ఉండడానికి చూస్తాం. ఒక టోర్నడో చూసినప్పుడు అది చుట్టూ తిరుగుతూ అది ఎంతో ప్రభావాన్ని, శక్తిని కలిగి ఉంటాయి. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవన్నీ సృష్టించిన దేవునికి ఇంకెంత శక్తి, ప్రభావం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి. దేవుడు ఎంత గొప్ప శక్తిని సృష్టించగలడు. దేవుడు సృష్టికే ఇంత గొప్ప శక్తి ఉన్నప్పుడు, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో యాటమ్ బాంబ్ కానీ, దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న వాల్కనోస్ లేదా అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీసు, సైక్లోన్స్, ఫ్లడ్స్, టోర్నడోస్, వీటికే ఇంత శక్తి ఉంటే, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వీటిని సృష్టించిన దేవునికి ఎంత శక్తి ఉంటుంది, దేవునికి ఇంకెంత పవర్ ఉంటుంది. ఎందుకంటే హీఈస్ యాన్ ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అని పిలువబడుతున్నాడు. అదే చెప్తున్నాడు యోవేలు, హౌ గాడ్స్ జడ్జిమెంట్ ఆర్ పనిష్మెంట్ ఎలా ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీల జీవితంలో యోవేలు గ్రంథం రాసిన నాటికి వారు బాగా ద్రాక్షరసముతో మత్తులుగా జీవిస్తూ ఉంటే యోవేలు అంటాడు, దేవునికి మీరు దూరంగా, దేవుని మీద ఆధారపడకుండా, సృష్టికర్త సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని శక్తి మీద ఆధారపడకుండా మీరు దూరంగా ఉంటున్నప్పుడు జాగ్రత్త, దేవుడు తీర్పు తీరుస్తాడు. గాడ్ పనిషెస్. ఎలా వాళ్ళకి చెప్తాడు, మీ పంటలలో గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసినాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేసినాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. దేవునికి దూరముగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలారా, దేవుడు తన తీర్పు తీర్చినప్పుడు
దేర్ వుడ్ బి పనిష్మెంట్ ఫర్ యూ. మీకు శిక్ష కలుగుతుంది. ఈ శిక్ష ఏ విధంగా కలుగుతుందంటే ఒక విపత్తు, మీ పంటలను తినేసేటువంటి ఒక విపత్తు. ఆ పంటలను పక్కన పెట్టి దీన్ని ఇప్పుడు మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఇప్పుడు మనల్ని వేధిస్తున్నటువంటి కరోనా విపత్తు, దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ఈ విధంగా మీ పంటలన్నీ తినివేయబడినప్పుడు ఇట్స్ ఏ నేషనల్ కెలామిటీ ఫర్ యూ. జాతీయ విపత్తు మీకది. మీరు ఆధ్యాత్మిక నైతిక దుస్థితిలో ఉన్నారు. ఆధ్యాత్మిక నైతిక దుస్థితికి ప్రతిగా దేవుడు తీర్పు తీరిస్తే మీ మీదకి శత్రువు విజృంభిస్తుంది, మీ మీదకి శత్రువు లేచి వస్తాడు. అది శత్రు దేశం కావచ్చు ఇశ్రాయేలీయుల మీద, అది ఎలాంటి పంటలను తినేసేటువంటి విపత్తు కావచ్చు. దానివల్ల వారికి కలిగినటువంటి పరిస్థితిని 7వ వచనంలో చెప్తాడు, ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి, అంజూరపు చెట్లు తుత్తినీలైపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి పానార్పణము, నైవేద్యం, మీట్ ఆఫరింగ్ అండ్ ఆ పానీయ అర్పణం రెండు కూడా దేవుని మందిరంలోకి రాకుండా నిలిచిపోయినాయి. ఎందుకంటే దేశంలో వచ్చినటువంటి విపత్తును బట్టి. అలాగే పొలము పాడైపోయాను, కొత్త ద్రాక్ష రసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను, పైరు చెడిపోయాను, గోధుమ కర్రలు, యవల కర్రలు, యవలంటే బార్లీ అన్నమాట, అవి సిగ్గుపడే విధంగా, రైతు సిగ్గుపడే విధంగా అవి వాడిపోయి మాడిపోయి ఉన్నవి. ద్రాక్ష తోట కాపరులు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అంజూరపు చెట్లు, ఫిగ్ ట్రీస్ వాడిపోయినాయి. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు అంటే యాపిల్ ట్రీస్, తోట చెట్లన్నీ కూడా వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయాను. ఇలాంటి పరిస్థితిలో దేవుని మందిరంలో అక్కడ 16వ వచనంలో దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టిపోయినాయి, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. సో ఇక్కడున్న పరిస్థితి, నూనె లేదు, గోధుమలు లేవు, యవలు లేవు, అంజూరపు చెట్లు లేవు, దానిమ్మ చెట్లు లేవు, జల్దరు చెట్లు లేవు, ఈత చెట్లు లేవు, దేవాలయంలో నైవేద్యాలు లేవు, కొత్త ద్రాక్షారసం లేదు, యాజకులు అంగలారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక జాతీయ విపత్తు ఇశ్రాయేలీల లేదా యోధా వారి జీవితంలో యోవేలు ప్రవచిస్తున్నాడు. సో ఈ రోజున దీన్ని మనం అన్వయించుకున్నప్పుడు, ఇప్పుడు మనం జాతీయ లేదా అంతర్జాతీయ ఒక విపత్తును, కరోనాను ఎదుర్కొంటూ ఉన్నాం. పంటలకు ప్రతిగా మనుషులు వ్యాధి బారిన పడిపోతూ ఉన్నారు. చెట్లకు, పండ్ల చెట్లకు బదులుగా మనుషులు చనిపోతూ ఉన్నారు. ఆర్థికంగా వ్యాపారాలు నష్టపోతూ ఉన్నారు. దీనికి యోవేలు ఏం పరిష్కారం ఇస్తున్నా అంటే, దేర్ ఈజ్ ఫర్గివ్నెస్. ప్రజలు దేవుని తట్టు తిరగాలి. ప్రజలు ఆధ్యాత్మికంగా, నైతికంగా మారవలసిన ఆవశ్యకత ఉంది. సో దేర్ ఈజ్ పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఈజ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. పంపింది దేవుడే కాబట్టి ప్రజలు దేవుని తట్టు తిరగాలి. అందుకే 2వ అధ్యాయంలో 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు
మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. వస్త్రములను చింపుకోవడం కాదు, మీ హృదయాలను చింపుకోండి. అలనాటి ఇశ్రాయేలీయులు లేదా యూదులు ఏదైనా ఒక విషాదంగా అంగలార్పులు ఉన్నప్పుడు వారి వస్త్రాలను చింపుకునేవారు, సింబాలిక్గా గోనె బట్ట కట్టుకొని కూర్చుండేవారు. అందుకే అంటున్నాడు, ఇట్ ఈజ్ నాట్ ద క్లోత్స్, ఇట్ ఈజ్ హార్ట్స్, రెండ్ యువర్ హార్ట్స్. సో ఫర్గివ్నెస్ అనేది కావాలి మీకు. దేవుడు మిమ్మును క్షమించున్నట్లుగా మీరు మారు మనస్సు పొందాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని అక్కడ సంభాషణ జరుగుతుంది. కొందరు గలిలయులను వారి రక్తాన్ని పిలాతు బలులతో కలిపి మనుషులను కూడా గలిలయులను బలి ఇచ్చారు. అక్కడ వారు హింసలు పొందినందున వారు పాపులని మీరు తలంచుచున్నారా? అలాగే యెరూషలేములో సిలోయములోని గోపురము పడిపోయింది. ఆ గోపురం పడిపోవడం వల్ల అక్కడ 18 మంది చనిపోయారు. యెరూషలేములో ఉన్న వారందరికంటే వారు అపరాధులని తలంచుచున్నారా? వారు పాపులని అపరాధులని తలంచుచున్నారా? అట్లు తలంచరాదు, మీరు మారు మనస్సు పొందండి అని యేసు ప్రభు అక్కడ ఉన్న వారితో సంభాషిస్తున్నారు. సో మీరు మారు మనస్సు పొందండి. యోనా కాలంలో నినివే పట్టణానికి యోనా పోయి 40 రోజులు తిరిగేటువంటి ఆ గ్రామం, ఆ పట్టణంలో యోనా 3వ అధ్యాయంలో 3 దినాల ప్రయాణం అంతటువంటి పరిమాణము గల నినివే పట్టణంలో యోనా 1 దినం తిరిగి ఇక 40 రోజులకు నినివే పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటన చేసినప్పుడు ఆ నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనము మీద నుంచి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఎప్పుడైతే వారందరూ కూడా వారితో పాటు మనుష్యులు, పశువులు, ఎద్దులు, గొర్రెలు కూడా, పశువులను కూడా మేత మేయనివ్వకుండా, నీళ్లు త్రాగనీయకుండా దేవుని ఎదుట వారు ఉపవాసం ప్రకటించారు, పాటించారు. అప్పుడు ఏం జరిగింది? మనపూర్వకంగా దేవునిని వేడుకున్నప్పుడు 10వ వచనంలో, వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. 40 రోజుల్లో నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని దైవజనుడు చెప్పడం, అయితే దేవుడు ఆ ఉగ్రతను తను మరలా దేవుడు క్షమించడం వల్ల దైవజనుడు నిష్ఠూరపడిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు రాజుతో సహా పశువులతో సహా వారు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ఈ దినాన దేవుడు తన ప్రియమైన సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి, ఒక అంతర్జాతీయ విపత్తు ఈ ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నప్పుడు సంఘంగా నీవు ఏం చేస్తూ ఉన్నావు? ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవా మమ్మల్ని క్షమించండి అనే మారు మనస్సు అనుభవంలోనికి నువ్వు నడిపించబడుతున్నావా? కష్టాల వల్ల ఏడవడం కాదు కానీ కష్టాలకు కారణమైన పాపాలను బట్టి ఏడుస్తూ ఉన్నావా? చాలామంది ఏడ్చేది కష్టాల వల్ల ఏడుస్తూ ఉంటారు. దేవుడు సెలవిస్తున్నాడు, కష్టాల వల్ల ఏడవడం కాదు కానీ కష్టాలకు కారణమైన పాపాలను బట్టి ఏడుస్తున్నావా? ఎందుకంటే దేవుడికి చెప్పడం ఒకటి, చేయడం ఒకటి కాదు. దేవుడికి ఫర్ గాడ్ సేయింగ్ అండ్ డూయింగ్ ఆర్ నాట్ 2 things, దే ఆర్ ఓన్లీ 1 thing, దే ఆర్ సేమ్. చెప్పాడంటే ఆయన చేస్తాడంతే. దేవునికి చెప్పడం ఒకటి, చేయడం ఒకటి కాదు. యోవేలు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా దేవుడు
మిమ్మల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా పశ్చాత్తాపపడండి, మారు మనస్సు పొందండి. యోనా కాలంలో నినివే పట్టణస్థులు రాజు మొదలుకొని సామాన్యుడి వరకు, పశువులు మొదలుకొని మేత మేయకుండా, నీరు త్రాగకుండా, మనుషుల ఆహారం తినకుండా ఏ రీతిగా వారు ఉపవాసం చేశారో, ఆ రోజున ఇశ్రాయేలీలు వారికున్న పంటలను బట్టి, వారికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి వారు ఆధ్యాత్మికంగా, నైతికంగా వారు దిగజారితే, ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి పీస్ అండ్ ప్రాస్పరిటీని బట్టి, ప్రపంచంలో ఉన్న శాంతి సమాధాన పరిస్థితులను బట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అనేక మంది దేవునికి దూరంగా నివసిస్తున్నారు. అనేక మంది సృష్టికర్తకు దూరంగా నివసిస్తున్నారు. అనేక మంది సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి దూరంగా నివసిస్తున్నారు. అందుకే దేవుడు వారిని పిలుస్తున్నాడు, కమాన్, మీరు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపపడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇలాంటి క్లిష్ట సమయంలో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని దేవుడు పిలుస్తున్నాడు. మీకా గ్రంథం, ప్రవక్త అయినటువంటి మీకా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినప్పుడు, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో ఆయన పడవేయును. ఇక్కడ దేవుని గూర్చి వివరిస్తూ మీకా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీలాంటి వారు ఎవరైనా ఉన్నారా? కనికరం చూపుడందు సంతోషించి నిరంతరము కోపముంచనటువంటి, క్షమించు దేవుడైనటువంటి నీలాంటి వాడు. దేవుడు మారు మనస్సు పొందిన ఎడల క్షమించు దేవుడు. సో పనిష్మెంట్, దాని తర్వాత యోవేలు చెప్తున్నాడు, యూ విల్ రిసీవ్ ఫర్గివ్నెస్. గాడ్స్ జడ్జ్మెంట్, దాని తర్వాత యూ విల్ రిసీవ్ గ్రేట్ మెర్సీ. గొప్ప కనికరం, గొప్ప జాలి, గొప్ప దయ. చూడండి, మనం పిల్లల్ని ఏదైనా విషయంలో కోప్పడినప్పుడు గబగబా ఏవో కొన్ని మాటలు అనేస్తూ ఉంటాం. మాటలు అన్న తర్వాత అయ్యో వీళ్ళని ఈ మాటలు అన్నామని చెప్పి మనమే తలంచుకొని బాధపడుతూ ఉంటాం. బాధపడిన తర్వాత మరలా వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు అలా అనకూడా ఉండవలసిందని మనసులో అనుకుంటూ వారిని దగ్గరకు తీసుకుంటాం. దట్ ఈజ్ వాట్ గాడ్ డస్. ఆ తర్వాత ఆయన న్యాయం చేస్తాడు, పరిస్థితిని ఆయన స్థిరపరుస్తాడు, ఆయన వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ ఉపవాస దినం ప్రతిష్ఠించిన తర్వాత, బాకా ఊది ఉపవాస దినమును ప్రతిష్ఠించి వ్రతదినం చేసి జనులను సమకూర్చి సమాజ కూటం పెట్టి పెద్దలను పిలువనంపించి చిన్నవారిని స్తన్యపానము చేయు తల్లిపాలు తాగే చిన్న బిడ్డలు, అలాగే అప్పుడే వివాహం చేసుకున్న పెండ్లి కుమారుడు అంతఃపురంలోంచి రావాలి, పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యాజకులు కన్నీరు విడవాలి దేవుని సన్నిధిలో. తండ్రి నా దేశం, తండ్రి నా సంఘం, తండ్రి నా కుటుంబం, తండ్రి నా ప్రజలు, తండ్రి నా ప్రపంచం ఎట్టిపోతుంది అని వారు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో
ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో జరగబోయేటువంటి పరిశుద్ధాత్మ కార్యాలను గూర్చి యోవేలు చెప్తూ ఉన్నాడు, దేవుడు తిరిగి రెస్టోర్ చేస్తాడు. దేవుడు తిరిగి రెస్టోర్ చేసినప్పుడు ఆ శత్రువు ఎవరైతే సమాజంతో యుద్ధం చేస్తున్నది, అవి పంటలు పాడు చేసేటువంటి తెగుళ్ళు కావచ్చు, మనుషులను నాశనం చేసేటువంటి ఇలాంటి భయంకర తెగుళ్ళు కావచ్చు, యుద్ధం చేసి నాశనం చేసేటువంటి శత్రువులు కావచ్చు, అవి సముద్రములోనికి దేవుడు వాటిని నిష్ఫలమైనటువంటి భూమిలోనికి తోసివేస్తాడట. ఆయన చెప్తున్నాడు 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. పశువులారా భయపడకండి, గడ్డి బీలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. దేర్ విల్ బి రెస్టోరేషన్. 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించి దేవుని యందు సంతోషించుడి, ఎందుకంటే ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగలకు పైగా పొర్లిపోరును. కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతించుండి. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. 28వ వచనంలో, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదనట్టు తరువాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనములు దర్శనములు చూతురు, పనివారి మీద పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరించదను. ఎంత గొప్ప దేవుని వాగ్దానాలు మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. ప్రామిసెస్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో పనిష్మెంట్, ఫర్గివ్నెస్ అండ్ ప్రామిసెస్. దేవుడు ఫర్గివ్నెస్, క్షమించిన తర్వాత ఎంత గొప్ప వాగ్దానాలను చేస్తున్నాడో చూసారా? కారణం మానవుల పశ్చాత్తాపం. వినయం కావాలి, ఉపవాసం కావాలి, ఏడ్పు కావాలి, సంతాపపడాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఇవన్నీ జరిగిన తర్వాత గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప విమోచనను దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హౌ సిల్లీ టు లివ్ వితౌట్ గాడ్. దేవునికి దూరంగా మానవులు నివసించడం, పీస్ అండ్ ప్రాస్పరిటీ మీద ఆధారపడి ప్రపంచానికి ఏం కాదు, మాకేం కాదు, ప్రపంచం ఇప్పుడు శాంతిగా ఉంది, ఆర్థికంగా మాకేమీ లోటు లేదు, కంపెనీస్ బాగున్నాయి, ఫ్యాక్టరీస్ బాగున్నాయి, దేశం బాగుంది, ప్రపంచం బాగుంది, ఇండస్ట్రీస్ బాగున్నాయి. మంచిదే. వీటన్నిటికీ కారణం దేవుడని మర్చిపోతే ఎట్లా? ఈ వాల్కనోస్, ఈ హరికేన్స్, ఈ సునామీస్, ఈ భయంకరమైనటువంటి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి ఇంకెంత గొప్పది అని మనం అర్థం చేసుకోవద్దు. హౌ సిల్లీ టు లివ్ వితౌట్ గాడ్, హౌ ఫూలిష్ టు రన్ అండ్ హైడ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మాకు అక్కర్లేదు అని ప్రకటించడం, దేవునికి దూరంగా పారిపోయి దాక్కోవడం ఎంత అవివేకం అండి. హౌ రెడిక్యులస్ టు డిజోబే గాడ్. కానీ ఆది మానవుడు ఏదేను దగ్గర నుంచి కూడా దేవునికి ఆయా సమయాల్లో దేవుడు లేకుండా ఉండాలని కోరుకోవడం. ఏదేను తోటలోనే ప్రారంభించాడు. దేవుని దగ్గర నుంచి పారిపోయి దాక్కోవడం, దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించడం, ఆయా సమయాల్లో తటస్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు శిక్షించడం, మానవుడు పశ్చాత్తాపపడడం, దేవుడు మరలా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని చేయడం. మానవుడు ఈ రీతిగా చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్వాధీనంలో నుంచి నాకు స్వాతంత్రం కావాలని మానవుడు కోరుకోవడం. దేవుడు నాకు అక్కర్లేదు, నేనే దేవుడు లాంటి శక్తి గలవాడిని, నేనే నా గమ్యాన్ని నేను ప్లాన్ చేసుకోగలను,
ఐ కుడ్ ప్లాన్ మై ఓన్ డెస్టినీ. నా గమ్యం ఏంటో, నా లక్ష్యం ఏంటో నేనే సాధించగలనని మానవుడు తలంచడం, నేనే దేవుడిని, అంత గొప్పవాడినని మానవుడు తలంచడం, అధికారం చుట్టూ, ఆర్థికం చుట్టూ, పలుకుబడి చుట్టూ, ఐశ్వర్యం చుట్టూ, సెలబ్రిటీ చుట్టూ ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉండడం, వాళ్ళే గొప్పవారని, వాళ్ళే దేవుళ్ళని భావించడం ఎంతవరకు సమంజసం అని యోవేలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో వారి పంటలకు వచ్చినటువంటి తెగుళ్ళు, వారికి ఫలవృక్షాలకు పట్టినటువంటి కరువు కాటకాలు, మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు వారికి కలిగిన నష్టం అయితే, ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న మహమ్మారి మనకు కలిగిన నష్టం. దీనివల్ల ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారండి. వారికి ద్రాక్షరసము మత్తు కలిగించి వారిని దేవునికి దూరస్తులను చేస్తే మనకున్నటువంటి పీస్ అండ్ ప్రాస్పరిటీ. నెవర్ లెట్ మెటీరియల్ అబండెన్స్ టు హిండర్ స్పిరిచువల్ రెడీనెస్. మన పదార్థికమైనటువంటి సమృద్ధి మన ఆధ్యాత్మిక సిద్ధపాటుకి అంతరాయం కలిగించకుండా చూసుకోండి. కాస్త ఆర్థికంగా బాగుండగానే, పుష్టిగా ఉండగానే, కాస్త నేమ్ అండ్ ఫేమ్ ప్రసిద్ధి చెందగానే, కాస్త మంచి ఉద్యోగంలో స్థిరపడగానే, ఇట్ లల్స్ us టు స్లీప్. ఆధ్యాత్మికంగా పరుండ పెట్టేస్తుంది. ఇంకా నీకేం పర్లేదు, ఇంకా నీకేం డోకలేదు, ఇంకా నువ్వు దేవుడి మీద ఏం ఆధారపడక, నువ్వే దేవుడిలాగా, నువ్వే నీ లక్ష్యాన్ని సాధించగలవు, నువ్వే నీ ప్లానింగ్ నువ్వు చేసుకోగలవు అని మానవుడు తలుస్తూ ఉంటే, ఇఫ్ గాడ్స్ డే కమ్స్, దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు, ఇప్పుడు పారిపోదాం అంటే ఎక్కడికి పారిపోవడానికి లేదు. అరణ్యంలోకి పారిపోదాం, సముద్రంలోకి పారిపోవడానికి లేదు, రెక్కలు కట్టుకుని ఎక్కడికి ఎగిరిపోవడానికి లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. కాపుదల లేదు, తప్పించుకునే మార్గం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఆ కుమారుడు ఒక మాట అంటాడు. 15వ అధ్యాయం 21వ వచనం లూకాసు వార్తలో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆ మాట రావాలి. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. కష్టాలకు కారణమైన పాపాలను బట్టి ఏడవాలి. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుడు మన తట్టు తిరుగుతాడు. మీకా ప్రవక్త చెప్పినట్టు, మీ పాపములను క్షమించి నేను ఇక ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాను. ఆ కుమారుడు తిరిగి ఈ కన్ఫెషన్తో వస్తూ ఉన్నప్పుడు దూరము నుంచి తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వానికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు తొడిగి వాడికి ఉంగరం పెట్టించి ఒక గొప్ప విందు చేసి, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. దట్ ఈజ్ వాట్ ద ప్రామిస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మ వాగ్దానం అది. ఒక చిన్న సంఘటన సంభవించినటువంటి ఒక సంఘటన చెప్పి ఈ వాక్యజానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం ఒక కోపంతో ఉన్నటువంటి ఒక మనుషుడు ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్ అనేటువంటి పట్టణంలో రిస్క్ మ్యూజియం అనేటువంటి ఒక మ్యూజియంలో, అంటే ప్రాచీన వస్తువులన్నీ కూడా అక్కడ కలెక్ట్ చేసి ఉంచేటువంటి ప్రదేశాన్ని మ్యూజియం అంటారు. ఆ మ్యూజియంలోనికి చాలా కోపంగా వచ్చి అక్కడ రెంబ్రాండ్ట్స్ అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి చిత్రకారుడు వేసినటువంటి నైట్ వాచ్ అనేటువంటి ఒక మంచి చిత్రపటం
ఆ మ్యూజియంలో చాలా భద్రంగా ఉంది. ఈ వచ్చిన అతను కోపంగా వచ్చి ఒక కత్తి తీసుకొని ఆ కత్తితో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా అందరూ వచ్చి ఆపే లోపలే చీరేశాడు. ఆ పెయింటింగ్ అంతటిని కూడా ముక్కలు ముక్కలుగా చీరేశాడు. ఇలాంటి పరిస్థితి సంభవించినటువంటి సమయంలోనే రోమా పట్టణంలో రోమ్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ పరిశుద్ధ పేతురు దేవాలయంలో ఒక కోపంతో ఉన్నటువంటి ఇంకొక మనుషుడు వచ్చి ఒక సుత్తి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మైఖేల్ ఏంజిలో అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి శిల్పి చెక్కినటువంటి ద పైటా అనేటువంటి ఆ శిల్పాన్ని అతడు సుత్తి తీసుకొని వచ్చి మొక్కలు మొక్కలుగా చేసేసాడు. రెండు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెండు నష్టాలు జరిగిపోయినాయి. ఒక అతను కత్తి తీసుకుని వచ్చి రిస్క్ మ్యూజియంలో ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో అక్కడ రెంబ్రాండ్ అనేటువంటి ఆయన వేసినటువంటి నైట్ వాచ్ అనేటువంటి ఆ చిత్రపటాన్ని చీరేశాడు ముక్కలుగా. ఇంకొక అతను ఏం చేశాడు, కోపంతో వచ్చి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ రోమ్లో ఉన్నటువంటి మైకేల్ ఏంజిలో అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆయన చెక్కిన ద పైటా అనేటువంటి శిల్పాన్ని సుత్తితో మొక్కలు చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి రెండు సర్వనాశనం అయిపోయినాయి. ఈ సర్వనాశనం అయిపోయిన వాటిని అధికారులు ఏం చేయాలి? రోమా ప్రభుత్వ అధికారులు ఏం చేయాలి? లేకపోతే యూరప్లో ఉన్నటువంటి నెదర్లాండ్స్ అధికారులు ఏం చేయాలి? వాటిని ఏం చేశారంటే వాటిని ఆ మొక్కలు తీసుకెళ్ళి పారేయలేదు. ఆ చిత్రపటం మొక్కలు తీసుకెళ్ళి పాడేది, శిల్ప మొక్కలు తీసుకెళ్ళి పాడేది, అవన్నీ దగ్గర పోగు చేయించి చాలా నిపుణత కలిగినటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వారిని, మంచి చేతులలో మంచి ఆర్ట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ మొక్కలన్నిటినీ మళ్ళీ ఈ పైటా విగ్రహంగా మరలా చెక్కించారు. ఆ మొక్కల్ని అతికించారు జాగ్రత్తగా, ఒక్కొక్క మొక్కను అతికించి మరలా ఆ విగ్రహాన్ని తయారు చేశారు. అక్కడ నిపుణుడిని తీసుకొచ్చి ఆ చిత్రపటాన్ని తిరిగి జాగ్రత్తగా కుట్టించి అల్లించారు. వాటిని పాడేలా. ఇదే జరిగేది దేవుని విషయంలో. యోవేలు ఇదే చెప్తున్నాడు, మీరు పాపమును బట్టి గాడ్ జడ్జెస్ యూ, అండ్ మరలా మీరు పశ్చాత్తాపడుటను బట్టి గాడ్ హ్యాస్ మెర్సీ అపాన్ యూ. మరలా మీ పశ్చాత్తాపమును బట్టి గాడ్ హ్యాస్ ప్రామిసెస్ ఫర్ యూ. ఈరోజు ప్రపంచం కోసం సంఘం ప్రార్థన చేయాలి. మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఆనాడు మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, భయంకరమైనటువంటి పసర పురుగులు, గొంగలి పురుగులతో వారు నష్టపోయారు. ఈరోజు కరోనా వైరస్తో మేము నష్టపోతూ ఉన్నాం. నిజమే, ఆధ్యాత్మిక నైతిక దుస్థితికి ప్రతిగా మీ తీర్పు కావచ్చు. ఇప్పుడు మేము క్షమాపణ కోరుకుంటున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మా దేశాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి దేవా, ఈ ప్రపంచాన్ని రక్షించండి తండ్రి. దిస్ పీస్ అండ్ సెక్యూరిటీ మేము ఫీల్ అయినటువంటి ఇవి మమ్మను భద్రపరచలేకపోతున్నాయి. ఇప్పుడు వీ హ్యావ్ నో ఫుడ్, నో వాటర్, నో ప్రొటెక్షన్, నో వే టు ఎస్కేప్. ఈ పదార్థ సంబంధమైన వాటిని ఆధారం చేసుకుని ఆత్మీయంగా జోకొట్టబడ్డాం, సిద్ధపాటు లేకుండా జీవించాం. ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రికి దగ్గరకు వచ్చిన రీతిగా మీ దగ్గరకు వస్తూ ఉన్నాం. మమ్మను కరుణించండి, మమ్మను క్షమించండి, మమ్మను మరలా మీ వాగ్దానాలు ఏవైతే చేశారో యోవేలు గ్రంథంలో ఏ రీతిగా అయితే మరలా మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాను, మరలా ఆ తెగుళ్ళన్నిటినీ కూడా సముద్రంలోని పడవేస్తాను, మరలా నేను మీ పశువులను, మీ చెట్లను దీవిస్తాను, మరలా నేను మీకు వర్షాలను, కొత్త ద్రాక్షారసము, కొత్త ధాన్యాన్ని, కొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారేదట్టు, కడుపారా తిని తృప్తి పొందేదట్టు చేస్తాను. అలా మరలా నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమారులు కుమార్తెలు
ప్రవచనాలు చెప్పేటట్టుగా చేస్తాను, ముసలివారి కలలు కనేటట్టుగా, యవ్వనులు దర్శనాలు చూసేటట్టుగా చేస్తాను. ఆ వాగ్దానాలను నెరవేర్చండి నీ బిడ్డల జీవితంలో అని విశ్వాసంగా, పశ్చాత్తాపంతో, వినయంతో, ఉపవాసంతో, ఏడ్పుతో, సంతాపంతో ప్రార్థన చేయండి. గొప్ప ఉజ్జీవాన్ని, విమోచనను దేవుడు మనందరి జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా, చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా నా తండ్రి ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా మీ స్వరాన్ని విని, ప్రభువా మీరు తీర్పు తీర్చినప్పుడు, మేము మారు మనస్సు పొందినప్పుడు కనికరపడి తిరిగి సరిచేయు దేవుడు అని ఇప్పుడు తండ్రి ప్రపంచము ఎదుర్కొంటున్న మహోగ్రత ఈ కరోనా వైరస్, ప్రభువా మారు మనస్సు పొంది పశ్చాత్తాపముతో ప్రార్థించినప్పుడు తండ్రి, కన్నీటితో ఉపవాసం ఉండి మిమ్మల్ని వెతికినప్పుడు, పాపములను విడిచిపెట్టి పరిశుద్ధతతో పవిత్రతతో మీ పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు మరలా గొప్ప ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ కార్యాన్ని, గొప్ప స్వస్థతను, గొప్ప విడుదలను, రెస్టోరేషన్ చేయగలిగిన మీ పాదాల చెంత ఈ స్వరాన్ని వింటున్న బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని, ఈ వాక్యాన్ని, ఈ ధ్యానాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచం అంతటిని ఈ కరోనా గుప్పెట్లోంచి విడిపించి సహాయం చేయమని, మీ ప్రత్యేక ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అందరికీ తన సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ స్వరాన్ని వింటున్న వారందరికీ, ప్రతి కుటుంబానికి, మన సంఘాలకు, మన ప్రాంతానికి, మన దేశానికి, ప్రపంచమన్నంతటా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.